అందరికీ నమస్కారం. తెలంగాణలోని మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అంగన్వాడీల్లో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. 14,236 పోస్టులకు సంబంధించి 6,399 మంది టీచర్ పోస్టులు, 7,837 ఆయా పోస్టుల భర్తీకైతే త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. దీనికి సంబంధించి మరి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, మరి ఏ గ్రామాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలపై ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మరి అంగన్వాడీ టీచర్ ఆయా పోస్ట్ని మీరు ఎలా దక్కించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాల మీద కూడా మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే ఎన్నికల కోడ్ ముగియగానే ఈ 14,000 పైగా పోస్టులు అయితే భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి మరి మీ గ్రామంలో అసలు అంగన్వాడీ టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్ట్ కానీ ఖాళీగా ఉంటే వెంటనే కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే వివిధ జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 96, ఆయా పోస్టులు 406. కొత్తగూడెం జిల్లాలో 158 టీచర్ పోస్టులు, 826 ఆయా పోస్టులు అయితే ఉన్నాయి. హన్మకొండ 37 టీచర్ పోస్టులు, 140 ఆయా పోస్టులు. హైదరాబాద్లో 130 టీచర్ పోస్టులు, 273 ఆయా పోస్టులు ఉన్నాయి. జగిత్యాలలో 46 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 172 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జనగామకు సంబంధించి 16 టీచర్, 75 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అదేవిధంగా భూపాలపల్లి 31, 77, గద్వాల 53, 177, కామారెడ్డి 47, 269, కరీంనగర్ 50 టీచర్ పోస్టులు, 119 ఆయా పోస్టులు. ఖమ్మం 93 టీచర్ పోస్టులు, 394 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక ఆసిఫాబాద్లో 91 టీచర్ పోస్టులు, 261 ఆయా పోస్టులు. మహబూబాబాద్ 84 టీచర్ పోస్టులు, 318 ఆయా పోస్టులు. మహబూబ్ నగర్ 40 టీచర్ పోస్టులు, 199 ఆయా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఇక మంచిర్యాలకు సంబంధించి 57 టీచర్ పోస్టులు, 257 ఆయా పోస్టులు అయితే రెడీగా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి జిల్లాల వారీగా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మెదక్లో 25, 266, మేడ్చల్ 51 టీచర్, 157 ఆయా పోస్టులు. ములుగు 73 టీచర్ పోస్టులు, 233 ఆయా పోస్టులు. తర్వాత నాగర్ కర్నూలు 103 టీచర్ పోస్టులు, 387 ఆయా పోస్టులు. నల్గొండకు సంబంధించి 88 టీచర్ పోస్టులు, 374 ఆయా పోస్టులు. నారాయణపేట 29 టీచర్ పోస్టులు, 106 ఆయా పోస్టులు. నిర్మల్ 55 టీచర్ పోస్టులు, 276 ఆయా పోస్టులు. నిజామాబాద్ 50 టీచర్లు, 290 మందికి ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక పెద్దపల్లికి సంబంధించి 37 టీచర్ పోస్టులు, 117 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక రాజన్న సిరిసిల్ల 21 టీచర్, 53 ఆయా పోస్టులు. రంగారెడ్డిలో 46 టీచర్ పోస్టులు, 365 ఆయా పోస్టులు. ఇక సంగారెడ్డికి సంబంధించి 35 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 274 ఆయా పోస్టులు ఉన్నాయి. సిద్దిపేటలో 57 టీచర్ పోస్టులు, 145 ఆయా పోస్టులు. సూర్యాపేటకు సంబంధించి 61 టీచర్ పోస్టులు, 191 ఆయా పోస్టులు ఉన్నాయి. వికారాబాద్ సంబంధించి 49 టీచర్ పోస్టులు, 238 ఆయా పోస్టులు ఉన్నాయి. ఇక వనపర్తికి సంబంధించి 34 టీచర్, 112 ఆయా. వరంగల్ 35 టీచర్, 172 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక భువనగిరి జిల్లాకు సంబంధించి 40 టీచర్ పోస్టులు, 118 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక మొత్తానికైతే మొత్తం పదవీ విరమణ చేయనున్న అంగన్వాడీ సిబ్బంది చూస్తే 3,914 మంది. మరి టీచర్గా పదోన్నతులకు అర్హులైన సహాయకులు చూస్తే 567 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 3,500 మందికి ప్రమోషన్లు రావాలి తెలంగాణలో. కానీ అంగన్వాడీగా ఆయాలుగా పనిచేస్తున్న వారిలో ఇప్పటికీ వారికి విద్యార్హతలు అయితే లేనందున అర్హతలు అన్ని విధాలుగా ప్రమోషన్లకు అర్హులైన వారు 567 మంది ఆయాలే ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఇక కొత్తగా నిరుద్యోగ మహిళలకే ఎక్కువ పోస్టులు దక్కే అవకాశం ఉంది. ఇక ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు 1918, ఖాళీగా ఉన్న ఆయా పోస్టులు 7,837. మొత్తం భర్తీ చేయనున్న పోస్టులు అయితే 14,236 పోస్టులు అయితే త్వరలో భర్తీ చేయనున్నారు. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. అప్డేట్ నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో పూర్తవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే మరి వెంటనే ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు, ఎక్కడ అనే విషయాల మీద మీకు టీచర్ పోస్టు ఆయా పోస్టు దక్కే వరకు, అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు కూడా ప్రమోషన్ ఏ విధంగా పొందాలి అనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.